కోనసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరుదైన కూడా వ్యక్తి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా అటు తెలంగాణ కావచ్చు ఈ దేశమే కాదు విదేశాల్లో ఉండే వారందరూ కూడా తన సొంత బిడ్డ యొక్క జన్మదినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారో అలాగా ఎంతో సంబరంగా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని కూడా ఈరోజు వాడ గ్రామాల్లో కూడా జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా ముఖ్యంగా పేద మధ్యతరగతి వారి గుండెల్లో కూడా శాశ్వతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కూడా నిలిచిపోయారు కూడా. ఆ రోజు ముఖ్యమంత్రి కంటే ప్రతిపక్ష నాయకునిగా ఒక అవకాశాన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన విధంగానే ఈరోజు 2 అడుగులు కాదుగా 4 అడుగులు కూడా ముందుకు వేసి ప్రజలందరికీ ఈ శుభ సందర్భంగా నేను కోరేది ఒకటే, మీరు ప్రత్యక్షంగా కూడా ఈ 4.5 సంవత్సరాలు ఆయన యొక్క పరిపాలన ప్రజల పట్లకు ఆయనకున్న కమిట్మెంట్ తపన ఇవన్నీ కూడా చూశారు కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని గతంలో ఎవరు కానీ చూడలేదు. ఆయనకు మరొక మారు కూడా అవకాశం కల్పించాకి ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలించడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే యొక్క శుభాకాంక్షలు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఈరోజు అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నేత అయినటువంటి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. చాలా ఘనంగా కూడా జరపడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే ఆ రాజన్న గారి ఆశయాలను ఆ విజయమ్మ ఆశీస్సులతో ఈరోజు మన జగనన్న రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థలోను వైద్యంలోను అలాగే వ్యవసాయ వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్క పేదవానికి కూడా కుటుంబంలో సభ్యునిగా ఉంటూ కూడా ఈరోజు మన జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు జగనన్న మన ఇంటి కుటుంబ సభ్యుడిగా ఉంటూ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ 4.5 సంవత్సర కాలాన్ని మీరందరూ కూడా స్వయంగా చూశారు. జగనన్నని రానున్న ఎలక్షన్స్లో మీరందరూ ఆశీర్వదించి జగనన్నకు ఆ దేవుడి దీవెనలు ఉండేలాగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. విలువల విశ్వనీయతకు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టినారో ఆయన విలువలతో విశ్వనీయతలు బయటకు ఇచ్చి సొంత పార్టీ పెట్టి ఆ రోజులోనే అప్పట్లోనే 67 స్థానాలు గెలుచుకున్న గొప్ప ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇళ్ల పట్టాలు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అనేకటువంటివి కానివ్వండి, ఏవి చూసుకున్నా కూడా దేశ చరిత్రలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా చేసి ఉండరు. ఎవరికి ఆలోచన కూడా వచ్చిండదు.